హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అయితే ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరూ ఖాతాల్లోకి ఈ విడత డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అన్నమాట. సో అవేంటి ఈ మొత్తం వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 6,000 రూపాయలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి ఇప్పటికే 18 విడతల్లో డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత సంబంధించి డబ్బులు అనేవి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తేదీనైతే అఫీషియల్గా అధికారికంగా ప్రకటన అయితే జారీ చేసింది. సో ఈ తేదీ నుంచి ఏపీలో రైతు భరోసా, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అనేవి పడబోతున్నాయి. సో రైతులు ఎదురు చూస్తున్న ఈ డబ్బులు అనేవి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24 లేక 25వ తేదీల నుంచి రైతు ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయాలని భావిస్తూ అధికారికంగా ప్రకటన అయితే జారీ చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ గారు అయితే ఈ డబ్బులను లాంఛనంగా ప్రారంభించి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి జమ చేస్తారంటూ మనకి వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలపడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరికి ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మీరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకంలో జాయిన్ అయి ఉంటే మీ అందరికీ డబ్బులు అనేవి వస్తాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈకేవైసీ కంప్లీట్ కాని వారికి అయితే మాత్రం డబ్బులు అయితే రావు. ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి ఖాతాల్లోకి అందడం జరుగుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేవి కీలకంగా మారాయి. ఇప్పుడు 19వ విడత కోసం రైతులైతే ఎదురు చూస్తున్నారు. కాగా 19వ విడత కోసం రైతుల ఖాతాలకు సంబంధించి డబ్బులు అనేవి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బదిలీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ గారు అధికారికంగా నిధులను అయితే విడుదల చేస్తారని మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే ధృవీకరించారు. ఈ తేదీ నుంచి 2,000 రూపాయలు మొత్తం అర్హులైన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబడుతుందని ఆయన అయితే పేర్కొనడం జరిగింది. దీంతో ఏపీలో కూడా రైతుల ఆశలైతే చిగురించాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి డబ్బులు అనేవి రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులు అనేవి విడుదల చేస్తామంటూ ప్రకటించింది. సో ఈ డబ్బులన్నీ విడుదలైన తర్వాత ఎన్ని రోజులకు రైతు భరోసా ఏపీలో విడుదల చేస్తారో చూడాలి. కాగా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ చేసుకోవడానికి, అదేవిధంగా లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి జనవరి 31వ తేదీ చివరి తేదీగా పేర్కొనడం జరిగింది. pmkisan.in వెబ్సైట్లో సులభంగా మీ ఈకేవైసీని అయితే పూర్తిగా చేసుకోవచ్చు. సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేశాక రైట్ సైడ్ మీకు ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకొని కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉంటే యూపీ ఫార్గనెన్స్ ఈ లింక్ అనేది కూడా కింద రిసెప్షన్లో ఉంటుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ అవ్వాలనుకుంటే పీఎం కిసాన్ వెబ్సైట్లో ఉంటుంది. తప్పకుండా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.